ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేమి జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్గా చెప్పండి. జనరల్గా మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చింది. కాసేపు ఇంట్లో స్పెండ్ చేసి తర్వాత రెడీ అయ్యి ఈవినింగ్ ఏదో పార్టీ ఉందని ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళింది. ఎవరితో? నార్మల్గా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తోటే. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది? కాస్త లేట్గా నిద్ర లేచింది. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు టీవీ చూసింది. మధ్యాహ్నం సరస్వతి గారి ఆర్ఫనేజ్కి వెళ్ళింది. ఈ ఆర్ఫనేజ్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ప్రీతి గురించి మాట్లాడాలని ఫోన్ చేశాం కదా. చెప్పండి. ప్రీతి ఎలాంటి అమ్మాయి? ప్రీతి చాలా మంచి అమ్మాయి అండి. ఇలా జరిగి ఉండకూడదు. మోహన్ లక్ష్మితో కూడా నేను మాట్లాడుతూనే ఉన్నా. మీరే ఎలాగైనా ప్రీతిని త్వరగా ఇంటికి తీసుకురావాలి. తను ఒక ఆర్ఫనైజ్ మెయింటైన్ చేస్తుంది. తన మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి. వెయిట్, అంటే ప్రీతి పేరెంట్స్ మీరు కదా? లేదు సార్, ప్రీతి బయలాజికల్ పేరెంట్స్ ఎవరికి తెలీదు. మా తమ్ముడు శివ తన భార్య ప్రియ ప్రీతిని అడాప్ట్ చేసుకుని యూఎస్ తీసుకెళ్ళిపోయారు. అన్ఫార్చునేట్లీ ఒక కార్ క్రాష్లో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి ప్రీతి మాతోనే పెరుగుతుంది. మా తమ్ముడు ప్రీతిని అడాప్ట్ చేసుకున్న ఆర్ఫనైజ్కి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు పంపేవాడు అవుట్ ఆఫ్ గుడ్ విల్. తను చనిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. ప్రీతి కొన్నేళ్లుగా మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మీకు మనీ ఇస్తుందని విన్నాము. అవునండి, ఆర్ఫనేజ్ మెయింటెనెన్స్ మాక్సిమం ప్రీతి ఇచ్చిన మనీతోనే జరుగుతుంది. ఆ మనీ ఎలా యూజ్ చేస్తున్నారో ప్రీతికి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా? లేదు సార్, ప్రీతికి నేనంటే చాలా నమ్మకం. చిన్నప్పుడు నా దగ్గర పెరిగిన పిల్ల కదా. ప్రీతిని శివ ప్రియ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు కూడా అన్ని నా చేతుల మీదుగానే జరిగాయి. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది చూడండి. ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తున్నారు, అందుకే తను ఏడుస్తుంది. ఏయ్ ఇట్రా అమ్మా. తర్వాత ఇంటికి వచ్చింది. బెడ్రూమ్లో కాసేపు రిలాక్స్ అయింది. రెడీ అయ్యి ఫ్రెండ్స్ని కలుస్తానని బయటకు వెళ్ళింది. కార్ బ్రేక్ డౌన్ అయింది నాన్న, వచ్చి పికప్ చేసుకొని ఇబ్రహీం ఫోన్ నుంచి ఫోన్ చేసింది. దట్ వాస్ ద లాస్ట్. నైబర్స్తో తన రిలేషన్ ఎలా ఉండేది? షీలా అని పక్కింట్లో ఉంటుంది. తను ప్రీతి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేను ప్రీతి కలిసి ఒక ఫుడ్ బ్లాగ్ కూడా రన్ చేస్తున్నాము ఆన్లైన్లో. కాలనీలో తను తప్ప నాతో ఇంకెవరు మాట్లాడరు. వై? డివోర్సీ సార్. ఒక స్టిగ్మా ఉంటుంది కదా సొసైటీలో. మీరు లాస్ట్ ఎప్పుడు కలిసారు ప్రీతిని? అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో పార్టీస్కి నన్ను కూడా పిలుస్తూ ఉంటుంది. ఆ ముందు రోజు అనుకుంటాను నాకు కాల్ చేసింది పార్టీకి పిలవడానికి. హెడేక్గా ఉందని ఇంట్లోనే పడుకున్నాను సార్. ప్రీతి మిస్ అయిన రోజు ఎక్కడున్నారు మీరు? నా కూతురు విజిటేషన్ ఉండింది సార్. నా ఎక్స్ హస్బెండ్ తీసుకొచ్చారు సిటీలో కృష్ణకాంత్ పార్క్కి. కెన్ వి కాల్ యువర్ హస్బెండ్ టు రీచెక్? ఎక్స్ హస్బెండ్ సార్. దట్స్ వాట్. కెన్ వి కాల్ హిమ్? యా సార్, బట్ టెన్షన్ పడద్దు. ఇట్స్ కామన్ ప్రాక్టీస్. క్రైమ్ జరిగిన టైంకి మీరు వేరే ప్లేస్లో ఉన్నారని ప్రూఫ్ ఉంటే మా ఇన్వెస్టిగేషన్ మేము కరెక్ట్గా చేసుకోవచ్చు, అంతే. ఓకే సార్. సార్, మీ బ్రదర్ ఇంకా వాళ్ళ వైఫ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారన్నారు కదా. ఎస్. యూఎస్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అండ్ మనీ ఏమయ్యాయి? ప్రీతికి 18 years వచ్చేదాకా నేనే మెయింటైన్ చేశాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ తన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే. రోహిత్, ప్రీతి పేరెంట్సే కదా, ఆల్రెడీ సస్పెక్ట్ లిస్ట్లో యాడ్ చేశాను. ప్రీతి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే ఇది ఒకటే రూటా? అవును. ఈ టైర్ మీద ఉన్న ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఒకటి కాదు రోహిత్. ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడి ఒకసారి ఇక్కడ వేరే ట్రక్స్ ఏమన్నా వస్తాయేమో కనుక్కో. ఓకే. మామూలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అమ్మాయి ప్రీతి. ఎవరైనా అలాంటి అమ్మాయిని ఎందుకు హర్ట్ చేయాలనుకుంటారు? పర్సనల్ ఈ కేసు స్నేహ కోసమే టేక్ ఓవర్ చేశాను, కానీ నో ఇట్స్ గెటింగ్ మోర్ పర్సనల్. ప్రీతి గురించి ఒక్కొక్క విషయం తెలుస్తుంటే ఎమోషనల్గా చాలా టచ్ అవుతున్నాను కేసుకి. ప్రీతిని నేహాని ఎలాగైనా సేఫ్గా తీసుకురావాలి రోహిత్. థ్యాంక్స్ కృష్ణ. సార్, చైన్ ఆఫ్ కస్టడీ రోహిత్ డైరీలో చూడు. సరే సార్. సరే విక్రమ్, నేను వెళ్తాను, నా కార్ ఇక్కడే ఉంది. రోహిత్, ఈవినింగ్ మనం బయటికి వెళ్ళాలి. ప్రీతి ఏ పబ్కి వెళ్ళిందో సరిగ్గా కనుక్కో. ఈవినింగ్ మనం అక్కడికి వెళ్తున్నాం. స్వప్నాన్ని తీసుకొని రావు, జనాల్లో ఈజీగా కలిసిపోవచ్చు. ఓకే.
అడగాలి. చెప్పు. నాకు ప్రపోజ్ చేసే ముందు నన్ను ముద్దు పెట్టుకున్నట్టు ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకున్నావా? నిజం చెప్పు. షట్ అప్ డూ. ఏ చెప్పు, నువ్వు చెప్తే నేను కూడా చెప్తా. మూసాపేట్ హిట్ అండ్ రన్ కేసులో డీపిక్స్లేషన్ కోసం వచ్చాను చూడు. ఏ షట్ అప్ ప్లీజ్. అప్పుడే చూసి బాగా అనిపించావు. వన్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఐ వాజ్ రిమెంబరింగ్ యూ అండ్ నీ డిస్ప్లే పిక్ చూసా. ఫస్ట్ టైం ఐ సా యువర్ లిప్స్ ఐ కుడెంట్ కంట్రోల్. హే నేను సరిగ్గా పరిచయం కూడా లేను కదరా అప్పుడు. అబ్బాయిలు అంతే, ఇఫ్ దే లైక్ సమ్ వన్ దే విల్ స్టార్ట్ ఇమాజినింగ్ స్టఫ్. ఛీ. నీది చెప్పు. నేహా హాయ్. I'm sorry for what happened. ఏమైనా డ్రింక్ చేస్తావా? నేను చేయకూడదు. రోహిత్ రా. క్లబ్ రెగ్యులర్స్, బార్ టెండర్స్, లోపల క్లీనింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏమైనా లేట్ దొరికితే మాత్రం నాకు టెక్స్ట్ మెసేజ్ చేయి. అండ్ లోపల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి చూసావా? నేను చెక్ చేస్తాను. ప్రీతి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళినంత వరకు ఏం జరిగిందో మొత్తం ఫుటేజ్ కలెక్ట్ చేయి. అండ్ కింద పార్కింగ్ అండ్ వాళ్ళ దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి, ఆ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయి. ఓకే. లెట్స్ గో. One minute. సార్ ఒకసారి అడ్రా, నీతో మాట్లాడాలి. ఓకే సార్. సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడ ఫ్రీ. గంతేనా? వద్దు.